హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇంకొక జేఈ మెయిన్స్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే ఐయూపాక్ నామెన్క్లేచర్ ఆఫ్ ఎథిలిడెన్ క్లోరైడ్ ఇస్ అని ఇచ్చారు. సో ఎథిలిడెన్ క్లోరైడ్ అనేది ఒక కామన్ నేమ్ అమ్మ. సో ఏ కాంపౌండ్కి కామన్ నేమో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి 1 క్లోరో ఈథీన్ అని ఇచ్చారు, అండ్ అలాగే ద నెక్స్ట్ థింగ్ 1 క్లోరో ఇథైన్ అండ్ 1,2 డైక్లోరో ఈథేన్ అండ్ 1,1 డైక్లోరో ఈథేన్ అనేది ఇచ్చారు. సో మనం ఫోకస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎథిలిడెన్ క్లోరైడ్ అంటే ఏంటి అంటే ఎథిలిడెన్ క్లోరైడ్ ఈజ్ నథింగ్ బట్ మన జెమ్ డైహాలైడ్, జెమినల్ డైహాలైడ్, విసినల్ డైహాలైడ్ అవి ఐడియా ఉంటుంది కదా. జెమినల్ డైహాలైడ్ అంటే 2 హాలోజన్స్ అనేవి మనకి సేమ్ కార్బన్ మీద ఉంటే మనం జెమినల్ డైహాలైడ్ అంటాము. అదే 2 హాలోజన్స్ అనేవి అడ్జసెంట్ కార్బన్ మీద ఉంటే మనం దాన్ని విసినల్ డైహాలైడ్ అనేది అంటామమ్మా. సో ఈ విసినల్ డైహాలైడ్ అండ్ జెమినల్ డైహాలైడ్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ బేసిక్ థింగ్ ఎవ్రీ వన్ షుడ్ నో. సో ఇక్కడ వచ్చేసరికి ఎథిలిడెన్ క్లోరైడ్ అనేది నథింగ్ బట్ CH3CHCl2. సో ఇక్కడ మనం నెంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఐయూపాక్ నామెన్క్లేచర్ రాసినప్పుడు ఫస్ట్ నేను నెంబరింగ్ అనేది సబ్స్టిట్యూయెంట్స్ ఉన్న కార్బన్కి ఇస్తున్నాను, విచ్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ కార్బన్ అనేది CHకి ఇచ్చాను, సెకండ్ నెంబరింగ్ అనేది CH3కి ఇచ్చాను. సో క్లోరిన్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఫస్ట్ ప్రిఫిక్స్లో మనం మెన్షన్ చేయాలి కదమ్మా. సో ఫస్ట్ నేను క్లోరిన్ని మెన్షన్ చేస్తాను. సో ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 2 క్లోరిన్స్ ఉన్నాయి. 2 క్లోరిన్స్ కూడా మనకి ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నాయి. సో అందుకే 1,1 డైక్లోరో ఈథేన్. సో 2 క్లోరిన్స్ అనేవి ఉన్నాయి, సో అందుకే డైక్లోరో అనేది పెట్టాను. వెరాస్ ఈత్ అనేది 2 కార్బన్స్ అనేవి ఉన్నాయి కదమ్మా పేరెంట్ చైన్లో, సో అందుకే మనం ఇత్ అని అనుకుంటాము. అండ్ అలాగే ఇక్కడ ఓన్లీ మనకి సింగిల్ బాండ్స్ మాత్రమే ఉన్నాయి, ఎలాంటి డబుల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్స్ కానీ ఏమీ లేవు. సో అందుకే ఈథేన్ అని రాస్తాము. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.